గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టడాంగ్ దోశ. నేను ఇంట్లోనే టిఫిన్ చేసి బయలుదేరతా. వద్దు, బయటే తినేయి. ఏం కణ్మణి? ఎందుకంటే ఇంట్లో ఏం లేదు. ఏమీ లేదా? నువ్వు తిను మిన్మిని. ఆఖరికి అట్టి పండే మిగిలింది. థ్యాంక్ యూ. మిన్మిని, తిండం అయిపోయిందా? చాలా చాలు. రా, హ్యాండ్ వాష్ చేసుకో. కణ్మణి, థ్యాంక్స్ ఏం చెప్పక్కర్లేదు. కాదు, ఇంకో దోశ కావాలి. బాగుంది. మధుబాబు చెప్పినట్టు వాడు వాళ్ళిద్దరిని పెళ్లి చేసేసుకుంటాడేమో. ఆ ఇద్దరు అమ్మాయిలు గొడవ పడ్డం అనేసి కాంప్రమైజ్ అయిపోయారు. మనోడే బురదలో ఇరుక్కున్న చెప్పులో ఇరుక్కుపోయాడు. పెళ్లి జరగడం కన్ఫర్మే. అది సింగిలా డబులా లేక అందరికి ట్రబుల్ అనేది తెలియదు. చూద్దాం. That's it. కత్తిజామా, నాన్న కళ్ళు నీ కింద పడిపోయారు. అంబులెన్స్ రమ్మని చెప్పాను. నాకు భయం కాదు, త్వరగా రామ్మా. దిగులు పడకండి, నేనున్నాను. కన్మణి చేజారిపోయిందిరా. పదండ్రా. దోశలేసి పెట్టనా? రా. ఏంటి బాబీ,
ఖతీజా మన చేయి జారిపోయిందిరా, రావద్దు. రేపు లేట్ చేయకుండా వచ్చేయండి. పోయి పని చూసుకో. ఏంటి సార్ అలా అంటారు? మనం అంతా ఒకే టీం కదా సార్. వాళ్ళెవరో మిమ్మల్ని చూస్తున్నారు సార్. నో 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 నో, తెలిసి తప్పు చేయలేదు. ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది, అంతే. ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం. సో 100% అతను అమాయకుడే. ఏంటండి పెట్రోల్ వాసన వస్తుంది? పెట్రోల్ అమ్మే ధరక లీటర్ పెట్రోల్ నాకు ఇచ్చుంటే నేనే మొత్తం చెప్పేవాడిని కదా. ఏం మీ దగ్గర బైకులు కార్లు లేవా? మీకేం తెలియాలి? అడిగింది అన్నీ చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అబద్ధం చెప్పావా రాంబు? మా ఇద్దరితో అబద్ధం చెప్పావా? డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ అన్న వ్యాధి ఉందని అబద్ధం చెప్పి అంత పెద్ద టీవీ షోలో మమ్మల్ని బొమ్మల్లా కూర్చోబెట్టి నమ్మేలా కథలు చెప్పి మోసం చేసి నీ మీద జెన్యున్ గా ఉన్న లవ్ ని ఎంతవరకు వాడుకోగలవో వాడుకున్నావు కదా. ఎమోషనల్ మ్యానిపులేషన్. పచ్చిగా చెప్పాలంటే నమ్మక ద్రోహం. ఒకరి మనసుని మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని వాళ్ళని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం. నాతో ఎందుకు ఆడుకున్నావు రాంబో? అడుగుతున్నావా? సమాధానం చెప్పు. అయినా అసలు నీకున్న వ్యాధి ఏంటి? చెప్పు, వ్యాధి ఏంటి? నాకు అలాంటి రోగం ఏమీ లేదు, కానీ చిన్నప్పుడు ఇంకో రోగం ఉండేది. దాని పేరు దురదృష్టం. అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేగా? మొత్తం అబద్ధం. అబద్ధం అబద్ధం అబద్ధం. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధం. నువ్వు ఒక ఫ్రాడు. నువ్వు మంచోడవని నమ్మినందుకు మమ్మల్ని ఇద్దరిని మోసం చేశావు. ఫ్రాడు. నిజం అబద్ధం అనేది ముఖ్యం కాదండి. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? మేము నమ్ముతున్నావా నమ్మలేదా అది ముఖ్యం కాదు. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అది చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది నిజం అనుకోండి, అది మీరు నమ్మకపోతే అబద్ధం అయిపోతుంది. ఒకవేళ అబద్ధాన్ని మీరు నమ్మారనుకోండి, అది నిజంగా మారుతుంది. అప్పుడు నిజమా అబద్ధం అనేది ముఖ్యం కాదండి. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? అనవసరంగా మాట్లాడుకు రాంబో. తెలిసే నువ్వు మా ఇద్దరిని లవ్ చేసావు. ఉదయం నన్ను చూసావు, రాత్రి ఖతీజాను చూసావు. ఉదయం నన్ను లవ్ చేసావు, రాత్రి తనని లవ్ చేసావు. ఇదే కదరా నువ్వు చేసింది. ఇద్దరు అని తెలిసే ఒకేసారి లవ్ చేసావు, కరెక్టా? నేను చేయలేదండి, నేను చేయలేదు. ఏంటి? మీరిద్దరు నన్ను లవ్ చేశారు, నేను అడ్డు చెప్పలేదు, అంతే. తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరు వదలలేదు, నేను ఉండిపోయాను. నా లైఫ్లో నాకు దొరకని ఆనందం మీ లవ్ వల్ల నాకు దొరికింది. దాన్ని అడ్డుకోవడానికి నాకు మనసు ఒప్పలేదు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఉండే సాధారణ మనిషినిగా నేను 30 ఏళ్లుగా నోచుకొని వర్షం నా మీద కురిసింది. దొరకని తల్లి ప్రేమ మీ దగ్గర దొరికింది. తప్పు చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా పోనీలని ఊరుకుండిపోయానండి. తప్పేనండి, కానీ 10 రోజులకు పైగా మనసు ఒప్పలేదే. ఎందుకంటే నా మీద మీకున్న లవ్ లాంటిది కాబట్టి. నిజం చెప్పాలి, కానీ బాధ పెట్టకుండా చెప్పాలి. దానికోసం ఏర్పాటు చేసిన బూటకమే ఆ టీవీ షో. ఫ్రెండ్స్ అందరూ కలిసి హెల్ప్ చేశారు. నాకు మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు లోపల 2 గుండెలు కొట్టుకున్నట్టుగా ఉందండి. ఒకే కొలతలో, ఒకే చెప్పుడుతో, ఒకే విధంగా. నా హార్ట్ని 2 ముక్కలు చేసి మీ ఇద్దరికి సింహాసనంగా వేసి ఒకే విధంగా కూర్చోబెట్టానండి. ఐ లవ్ యూ టూ అండి. రే అది మాత్రం చెప్పకురా. రే కొట్టేస్తాను, కోపం తెప్పించుకో. నన్ను కొట్టండి, కొట్టినా సరే ఐ లవ్ యూ టూ అండి. నేను మీకు నచ్చకపోయినా ఐ లవ్ యూ టూ అండి. పూర్తిగా, నిజంగా, మనసారా, లోతుగా, ఎవరు తాకలేనంతగా, ఎవరు వెళ్ళలేనంతగా ఐ లవ్ యూ టూ అండి.
ఏ లవ్ అంటే ఒకటేనా? రెండు ఉండవా? రెండు ఉండకూడదా చెప్పండి? ఇద్దరు ఒకేసారి నాకు ప్రపోజ్ చేసినప్పుడు రెండు లవ్లు ఉంటాయా ఉండొచ్చా అనే ఆలోచన నాకు రాలేదండి. ఎందుకంటే నా లైఫ్ లో ఒక్కసారిగా వచ్చిన ఫస్ట్ లవ్ అండి మీరిద్దరు. నాకు లవ్ అంటే అది మీరిద్దరేనండి. ఎందుకంటే నాకు భూమి ఇష్టం, ఆకాశం ఇష్టం, ఈ కన్ను ఇష్టం, ఈ కన్ను ఇష్టం, కాఫీ ఇష్టం, టీ ఇష్టం, ఉప్పు ఇష్టం, చక్కెర ఇష్టం, ఇడ్లీ అన్న ఇష్టం, దోశ అన్న ఇష్టం, రజనీ అంటే ఇష్టం, కమల్ అంటే ఇష్టం, మోహన్ లాల్ అంటే ఇష్టం, మమ్ముటి అంటే ఇష్టం. నాకు రేపు ఇద్దరు పిల్లలు పుడితే ఆ ఇద్దరు పిల్లల్ని ఎలా సమానంగా లవ్ చేస్తానో అదే విధంగా నువ్వు ఇష్టం, నువ్వు ఇష్టం. ఐ లవ్ యూ టూ నే. లవ్ యూ టూ, లవ్ యూ టూ, లవ్ యూ టూ. నీకు ఇడ్లీ దోశ నచ్చడం, అంగుట్టి మోహన్ లాల్ నచ్చడం, ఇద్దరు అమ్మాయిలు నచ్చడం ఒకటారా? రే, నీకు దీనికి దానికి తేడా తెలియట్లేదరా? నిజంగా తెలియట్లేదా? అక్కడే అర్థమైపోయింది. ఈ ఇల్లు వదిలి బయటికి పో. రాంబో, ఏంటబ్బా నువ్వు ఫోన్ చేస్తే ఎత్తవా? అమ్మ పరిస్థితి ఏం బాలేదంట, ఈ రోజు రేపు అన్నట్టుందంట. భయంగా ఉంది, రాబ్బా ఊరికి పోదాం. సారీ, తెలియక జరిగిపోయింది. ఇప్పటికి అంతే, అంతా అయిపోయింది. నన్ను ఇంటి నుంచి పొమ్మన్నారు. అప్పుడు ఇలాగేగా జరుగుతుంది. నేను ఇప్పుడు వచ్చి మా అమ్మని చూస్తే అది మైనస్ పోతుంది. మా అమ్మని చూడకపోతేనే ప్లస్. ప్రాణాలతో ఎక్కడో చోట ఉంటుంది. ఇక అంతే, మళ్ళీ మునుపట్లా మారిపోతుంది. రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. మునుపట్లా మారిపోతుంది. సారీ అండి, మీరు లవ్ చేయడం వల్లే వాళ్ళమ్మ బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళమ్మకి ఏదైనా అవుతుందని వాడు గట్టిగా నమ్ముతున్నాడు. ఈ ఒక్కసారికి మీరిద్దరూ కలిసి వాడి మనసులో ఉన్న భయాన్ని పోగొడితే చాలు. దేవత అంటే ఒక్కరే రావాలా చెప్పండి? ఏ ఇద్దరు రాకూడదా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి మీ బ్రేకప్ని కాస్త సైడ్కుంచి వాడిని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయండి. ఆ తర్వాత మీ బ్రేకప్ని మీరు కంటిన్యూ చేసుకోండి.